హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు భవిష్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో హైదరాబాద్లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ని చూసేద్దాం. మీరు కనుక పిల్లలతో కానీ పెద్దవాళ్ళతో కానీ జూని విజిట్ చేయాలనుకుంటే ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది. మనం జూలోకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో బుకింగ్ కౌంటర్స్ ఉంటాయండి. అక్కడ మనం ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఎంట్రీ టికెట్స్ని బుక్ చేసుకోవచ్చు. ఆఫ్లైన్లో బుక్ చేసుకోవాలంటే క్యూ లైన్లో వెయిట్ చేయాలి. దాని బదులు మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవడం చాలా బెటర్ అండ్ వెయిటింగ్ టైంని స్కిప్ చేయొచ్చు. జూ పార్క్కి ఒక యాప్ ఉందండి, అది డౌన్లోడ్ చేసుకొని మీరు బుక్ చేసేసుకోండి. ఇక్కడ మీకు జూ టైమింగ్స్ అండ్ టికెట్ ప్రైసెస్ డిస్ప్లే చేస్తున్నాను, చూడండి. మనం టికెట్స్ బుక్ చేసుకున్న తర్వాత ఎంట్రీ దగ్గర స్కాన్ చేసి లోపలికి పంపిస్తారు. ఫైనల్గా మేమైతే జూలోకి ఎంటర్ అయిపోయాం. మనం పెద్దవాళ్ళతో వెళ్ళినప్పుడు వాళ్ళు ఎక్కువసేపు నడవలేరు కాబట్టి మనకి టాయ్ ట్రైన్స్, బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్, అలాగే వీల్ చైర్ ఫెసిలిటీస్ ఉన్నాయండి. మనకి ఎంట్రన్స్లోనే మ్యాప్ ఒకటి ఉంటుందండి. దీనిలో క్లియర్గా ఏ ప్లేసెస్లో ఏముంటాయో డిస్ప్లే చేశారో దీన్ని బట్టి మనం రూట్ని ప్లాన్ చేసుకోవచ్చు. జూలోకి వెళ్లే ముందు మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయండి. ఇప్పుడున్న రూల్స్ ప్రకారం ప్లాస్టిక్ రిలేటెడ్ ఐటమ్స్ని జూలోకి అలో చేయరు. మనకి ఎంట్రన్స్లోనే చెకింగ్ చేసి ప్లాస్టిక్ ఐటమ్స్ ఏమన్నా ఉంటే తీసేయమంటారు. ఇక్కడ బోర్డులో కనిపిస్తున్న ఐటమ్స్ ఏవి కూడా లోపలికి అలో చేయరండి. కానీ మేము వెళ్ళినప్పుడు చాలామంది బెడ్షీట్స్ వేసుకొని గార్డెన్లో కూర్చున్నారు. ఇన్ఫ్యాక్ట్ మేము కూడా ఒక బెడ్షీట్ క్యారీ చేసాము అండ్ వాళ్ళు ఏమీ అబ్జెక్ట్ చేయలేదు. ఇన్ కేస్ మీరు చిప్స్ ప్యాకెట్స్, పాప్కార్న్స్ లాంటివి ఏమన్నా క్యారీ చేయాలనుకుంటే వాళ్ళే ఒక పేపర్ కవర్ ప్రొవైడ్ చేస్తారండి. దాంట్లోకి మీరు ట్రాన్స్ఫర్ చేసుకొని తీసుకెళ్ళమని చెప్తున్నారు. జూ మెయింటెనెన్స్ మాత్రం చాలా బాగుందండి. ఇక్కడ మనకి ఫుడ్ కోర్ట్స్, వాష్రూమ్స్, వాటర్ ఫెసిలిటీస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. మేమైతే కొంచెం సేపు పిల్లలతో అలా సరదాగా నడుచుకుంటూ వెళ్తేనే అన్నీ చూపించవచ్చు అనిపించింది. ఆ తర్వాత మా పేరెంట్స్ ఉన్నారు కాబట్టి బీఓవి బుక్ చేసుకున్నాం. ఈ టార్టాయిస్ చూసారా ఎంత పెద్దగా ఉందో? మేమున్నంతసేపు ఒక్క ఇంచు కూడా కదలకుండా అలాగే ఉంది. ఈ మంకీకి ఏదో హెయిర్ కట్ చేసినట్టు చాలా డిఫరెంట్గా ఉందండి. మనకి ప్రతి యానిమల్ దగ్గర దాని డీటెయిల్స్ అన్నీ క్లియర్గా బోర్డులో మెన్షన్ చేశారండి. దాని ఏజ్ ఎంత, జెస్టేషన్ పీరియడ్, వెయిట్, లెంత్, లైఫ్ స్పాన్ లాంటివి. మా పిల్లలైతే ఈ మంకీస్ని చూసి చాలా ఎంజాయ్ చేశారు. కింద ఇంత ప్లేస్ ఉంటే ఈ చీతాను చూసారా పైకి ఎలా పడుకుందో?
రీసెంట్గా హైదరాబాద్ జూలో బటర్ఫ్లై పార్క్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ దాదాపు 45 వెరైటీస్ ఆఫ్ బటర్ఫ్లైస్ని చూడొచ్చు. మేమైతే లోపలికి వెళ్ళలేదండి, ఎందుకంటే అప్పటికే లంచ్ టైం అయ్యింది అండ్ పైగా మేము వెళ్ళింది సండే కాబట్టి క్రౌడ్ ఎక్కువగా ఉంది. లోపలికి వెళ్తే ఎంత టైం పడుతుందో తెలియదని ఈ ప్లేస్ని స్కిప్ చేశాము. ఎక్కడికి వచ్చాము చెప్పు. జూ ఎలా ఉంది? బాగుంది. మేము ఇంటి నుండే ఫుడ్ క్యారీ చేసామండి. మీరు ఏ ఫుడ్ అయినా క్యారీ చేయొచ్చు, కాకపోతే ప్లాస్టిక్ కాకుండా క్లాత్ ఆర్ జూట్ బ్యాగ్స్లో క్యారీ చేస్తే బెటర్. మనకి జూలో కూడా ఫుడ్ కోర్ట్స్ అవైలబుల్గా ఉన్నాయి, మీరు అక్కడ కూడా ట్రై చేయండి. మేమైతే లంచ్ చేసేసి బీఓవి బుక్ చేసుకున్నామండి నెక్స్ట్ పాయింట్ దగ్గరికి వెళ్ళడానికి. ఇక్కడ బ్యాటరీ వెహికల్ ప్రైసెస్ డిస్ప్లే చేస్తున్నాను, చూడండి. నేను ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాం అనుకుంటున్నానండి. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. మనం ఏదైనా ప్లేస్కి వెళ్ళినప్పుడు ముందు మన పిల్లలు కంఫర్ట్ చూసుకోవాలి. ఉన్న కొంచెం టైంలో అన్నీ చూసేయాలి అని కంగారు పడకూడదు, ఎందుకంటే దానివల్ల మనతో పాటు పిల్లలు కూడా అలసిపోతారు అండ్ మనం చూసే వాటిని కూడా ఎంజాయ్ చేయలేము. దాని బదులు మనకి వీలైనంతలో పిల్లలు ఇబ్బంది పడకుండా కొన్ని ప్లేసెస్ అయినా హ్యాపీగా చూసుకొని మంచి మెమరీస్ని క్రియేట్ చేసుకోవాలి. ఫైనలీ ఇట్స్ టైమ్ ఫర్ సఫారీ. చూసారా సఫారీకి క్యూ ఎంత పెద్దగా ఉందో? సండే కాకుండా రిమైనింగ్ డేస్లో వెళ్తే కొంచెం తక్కువ ఉండొచ్చండి. మనకి సఫారీకి ఏసీ అండ్ నాన్ ఏసీ వెహికల్స్ ఉంటాయి. ఏసీ అయితే 150 రూపీస్ పర్ హెడ్, అదే నాన్ ఏసీ అయితే 100 రూపీస్ పర్ హెడ్. ఏసీ వెహికల్స్కి క్లోజ్డ్ గ్లాస్ డోర్స్ ఉంటాయండి, అదే నాన్ ఏసీకి అయితే విండోస్కి మెష్ లాగా ఉంటుంది. ఈ సఫారీలో యానిమల్స్ కనిపిస్తాయని గ్యారంటీ ఏమి ఉండదండి, మనం వెళ్ళే టైంని బట్టి ఉంటుంది. ఆఫ్టర్నూన్ టైంలో సఫారీ రైడ్ని అవాయిడ్ చేయండి, ఈవినింగ్ టైంలో అయితే యానిమల్స్ బయట తిరుగుతాయి. లక్కీగా మాకైతే కొన్ని యానిమల్స్ కనిపించాయి, మరి మీరు కూడా చూసేయండి. ఈ లయన్స్ అయితే ఎంత బాగా ఆడుకుంటున్నాయో. మా వ్యాన్ వెళ్ళే కొద్దీ మా వ్యాన్తో పాటు వస్తూనే ఉన్నాయి. నాకైతే ఈ సఫారీ రైడ్ లైఫ్లో ఫస్ట్ టైం అండి. నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఒకవేళ మీరు కనుక జూని విజిట్ చేస్తే ఈ సఫారీ రైడ్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఈ జూ మీరాలం చెరువు దగ్గర 380 ఎకర్స్లో ఉందండి. ఇక్కడ దాదాపు 1500 జాతుల పక్షులను, జంతువులను కాపాడుతున్నారు.
మనం సఫారీ లోపలికి వెళ్ళినప్పుడు మొత్తం 3 గేట్స్ అయితే ఉంటాయండి. ఫస్ట్ గేట్లో మనకి లయన్స్, పీకాక్స్ అవి కనిపించాయి కదా. ఇప్పుడు సెకండ్ గేట్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ మనకి ఏం కనిపిస్తాయో చూద్దాం. ఇక్కడ మనకి కొంచెం కొండపైకి ఎక్కుతున్నట్టుగా అనిపిస్తుందండి. ఇక్కడ నుంచి చూస్తే సిటీ అంతా క్లియర్గా ఉంది. చార్మినార్, మక్కా మసీద్ కూడా ఇక్కడ నుంచి కనిపిస్తాయంట. మీరు ఎవరైనా జూకి వెళ్తే ఖచ్చితంగా ఇది అబ్జర్వ్ చేయండి. ఇక్కడితో మన సఫారీ అయితే ఎండ్ అయిపోయిందండి. ఇక్కడ కనిపిస్తున్నది ఫుడ్ కోర్ట్ అండి. ఇది రీసెంట్గా ఓపెన్ చేసినట్టున్నారు. మనకి అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ వీల్ చైర్ ఫెసిలిటీ ఉన్నా కూడా అన్ని చైర్స్ డిఫెక్టివ్గా ఉన్నాయండి. ఒకవేళ మనకి వీల్ చైర్ అవసరం అనుకుంటే మన పర్సనల్ వీల్ చైర్ని ఇంటి నుంచి తెచ్చుకోవడం మంచిది. మీరు కనుక జూని విజిట్ చేద్దాం అనుకుంటే ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.